నువ్వు తెలుగు కుర్రాడివయ్యి తెలుగు ఇండస్ట్రీని వదిలేసి అసలు బాంబే వెళ్ళి అక్కడ ఆడిషన్స్ ఇవ్వడానికి, అక్కడ నువ్వు స్ట్రగుల్ అవ్వడానికి, ఇంత చిన్న గదిలో 500 మంది మధ్యలో నువ్వు నిలబడడానికి అసలు వాట్ ఈస్ ది అపరెంట్ రీజన్ ఫర్ దట్? ఇక్కడ ఆడిషన్స్ వర్కౌట్ అవ్వట్లేవని. ఇక్కడ నేను చాలా ట్రయల్స్ చేశా. సో నాకు ఎక్కడ షార్ట్ లిస్ట్ అవ్వడం కానీ ఛాన్స్ పెద్దగా రాలేదు. సో ఫైనల్గా నేను యాక్చువల్గా అప్పుడు ఏంటంటే నేను నాటకాలు చేస్తాను. నేను స్టేజ్ నుంచి యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్. ఓకే. సో నేను కాలేజ్లో స్టేజ్ ప్లేస్ చేసేవాడిని అండ్ అక్కడ హిందీ నాటకాలు చేసేవాళ్ళం మేము. యు ఆర్ ఫ్రమ్ బేసికల్లీ ఓకే, బట్ ఇక్కడ హిందీ నా ఇంజనీరింగ్ కాలేజ్లో నేను హిందీ నాటకాలు నాకు చిన్నప్పటి నుంచి నేను హిందీ నాటకాలు చదవడం, హిందీ పోయట్రీ రాయడం ఇవన్నీ అలవాటు నాకు. ప్రేమ్చంద్ గారి బుక్స్ చదవడం, కఫన్, హబీబ్ తన్వీర్ వీళ్ళందరూ. కఫన్ చదివావా? కఫన్ చదవలేదు, బట్ ఆయన ప్లేస్ అవి చదవడం. సో నేను పనిచేసే థియేటర్ గ్రూప్ రాజేష్ గారు అని మా గురువు గారు ఉండేవాళ్ళు థియేటర్లో. సో మా కాలేజ్లో సో మాకు అక్కడ భారత్ భవన్ అని ఒక థియేటర్ ప్లే గ్రూప్. కాలేజ్? ఎన్ఐటి భోపాల్. ఓకే, ఎన్ఐటి భోపాల్. ఓకే. సో అక్కడ నేను బ్యాక్ స్టేజ్ పనిచేసేవాడిని ఆ థియేటర్ గ్రూప్ తోటి. ఓకే. సో అంటే పెద్దగా క్యారెక్టర్ స్టార్టింగ్లో ఇవ్వలేదు కానీ బట్ ప్లే అంతా మొత్తం ప్రాసెస్ తెలుసు నాకు. స్క్రిప్టింగ్, రిహర్సల్స్ ఎలా జరుగుతాయి. బ్యాక్ స్క్రీన్ అంటే డైరెక్ట్ లాగడం. బ్యాక్ స్క్రీన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ వచ్చారు, వాళ్ళకి అందరికీ స్క్రిప్ట్ కాపీస్ ఇవ్వడం. ఇప్పుడు రిహర్సల్లో ఎవరైనా యాక్టర్ రాకపోతే వాడి ప్లేస్లో నేను నుంచొని చదవడం, ఇలాంటివన్నీ. సో నేను ఏం చేసేవాడిని అంటే ఎవరన్నా యాక్టర్ రాకూడదు అనుకునేవాడిని. సో దట్ వాడి ప్లేస్లో నాకు ఆ క్యారెక్టర్ ఛాన్స్ వస్తే నేను బాగా దాన్ని మాడ్యులేషన్ చేసి చదివితే రేపు అట్రాక్ట్ అవుతారు, రేపు ప్లేలో డైరెక్టర్ నాకు ఛాన్స్ ఇస్తాడేమో అని. సో అలాంటివి చేయడం బ్యాక్ స్టేజ్లో. సో దానిలో నాకు ఏంటంటే ఆ మొత్తం థియేటర్ ప్రాసెస్ అనేది చాలా ప్రేమలో పడిపోయాను నేను. సో నేను ఇన్ఫ్యాక్ట్ నేను 10th ఉన్నప్పుడే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని ఒక ప్లేస్ ఉందని కనుక్కొని దాని ఫామ్, అప్లికేషన్ అన్నీ తెప్పించుకున్నాను. అక్కడికి వెళ్ళి డ్రామాటిక్స్లో 2 years. అంటే నాకు ముందు నుంచే ఇంకా క్లియర్. ఓకే. నేను 5th, 6th క్లాస్ నుంచి నాకు ఇంకా వేరే గోలే లేదు లైఫ్లో, ఇది ఒకటే గోల్. బట్ నువ్వు కూడా ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది. అదే కదండి ప్రాసెస్. సో మా డాడీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మా డాడీ ఒక కండిషన్ ఏం పెట్టాడంటే, నువ్వు ఇంజనీరింగ్ క్రాక్ చేయి, మంచి కాలేజ్ నుంచి నువ్వు ఇంజనీరింగ్ చేస్తే నేను నిన్ను ఆడిషన్స్, ట్రయల్స్, వాట్ ఎవర్ నీ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రగుల్కి అలౌ చేస్తాను అని ఒక కండిషన్ పెట్టారు. సో నేను ఎంత చదివానంటే జస్ట్ కేవలం యాక్టర్ అవుదామని ఇంజనీరింగ్లో టాప్ మార్క్స్ కొట్టాను. సో అదొకటే నాకు మోటివేషన్, లేకపోతే ఇంజనీరింగ్ నాకు మోటివేషన్ లేదు. ఓకే. సో అలా నేను బ్యాక్ స్టేజ్ చేస్తూ ప్లేస్ అవన్నీ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్ అన్నాడు, వై డోంట్ యూ గో టు బాంబే, అక్కడ నీకు ఆడిషన్స్ చేసి అక్కడ ట్రై చేయి. నాకేంటంటే ఏ ఇండస్ట్రీలో అన్నా యాజ్ అన్ యాక్టర్ వర్క్ రావాలి. సో నేను అక్కడ స్టార్ట్ చేశాను. అందుకే ఆ ప్రాసెస్, ఆడిషనింగ్ ప్రాసెస్ కానీ. అండ్ అదొక పెద్ద మాయాజాలం అది. ఎందుకంటే అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడన్నా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఇప్పుడు మనం 2023లో చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. కాస్టింగ్ డైరెక్టర్స్ అని ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక కాస్టింగ్ వెబ్సైట్, కాస్టింగ్ డివిజన్ ఉండి వాళ్ళకి మనం పిక్చర్స్ పంపించి ఆడిషన్స్కి వెళ్ళి చాలా ఒక సిస్టమ్ ఒకటి అనేది ఏర్పడింది. నేను అప్పుడు బాంబేలో దిగినప్పుడు సిస్టమే లేదు అసలు. ఏమి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ఛాన్స్ ఇస్తారు, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు. ఇట్ వాజ్ లైక్ వన్ బిగ్ కేయాస్. అంటే నేను అసలు ఒకరోజు ధర్మ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు యశ్రాజ్ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు ఎక్సెల్ ఆఫీస్ బయట ఉండేవాడిని. సడన్గా ఎవరైనా ఫరాన్ అఖ్తరో, యశ్రాజ్లో ఆదిత్య చోప్రా బండి వెళ్తుంటే దాని వెనకాల ఉరుక్కుంటూ వెళ్ళడం. ఎవరన్నా ఇప్పుడు అనురాగ్ బసు అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఏంటి బర్ఫీ అని ఒక సినిమా తీశారు. ఆయన బండి వెళ్తుంటే సడన్గా ఆయన ఆపేసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి నా పోర్ట్ఫోలియో, నా పిక్చర్స్, నా ఆడిషన్ ది సీడీ టక్ అని ఆయనకి ఇచ్చేసేవాడిని. అలా ఎంతో మంది సెలబ్రిటీస్ని స్టాక్ చేసేవాడిని. వాళ్ళు ఇప్పుడు గుళ్ళకి వెళ్తే వినాయక చవితికి అక్కడ బాంబేలో చాలా పెద్దగా చేస్తారు. సో 11 days ఒక పెద్ద పండల్స్ ఉంటాయి. ఆ పండల్స్లో అంతా బాలీవుడ్ డైరెక్టర్, సెలబ్రిటీస్ వస్తారు. నేను రోజు ఆ పండల దగ్గరే ఉంచునేవాడిని. ఈ రోజు ఎవడన్నా బాలీవుడ్ డైరెక్టర్ వస్తే టక్మని మన పోర్ట్ఫోలియో, పిక్చర్స్ ఇది ఇచ్చేద్దామని. సో అలా చాలా మందికి అలా ఇచ్చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అసలు అది చదవని కూడా చదవరని నాకు తెలియదు ఆ టైంలో. నేను ఆ టైంలో నాకు అసలు తెలియదు ప్రాసెస్ ఏంటి. నిజంగానే ఇది చూసి మనకి రేపు ఫోన్ చేస్తారేమో అని అలా వెయిట్ చేసేవాడిని. ఫోన్ వస్తుంది కానీ ఎప్పుడు వచ్చేది కాదు. తర్వాత నాకు అర్థమైంది, ఇలా మనం ఇది ఎన్ని చేసినా మనకు ఛాన్స్ రాదు. ఎన్నాళ్ళు పట్టింది ఇది గ్రహించడానికి? పట్టింది ఒక 2-3 years. దీనిలోనే ఈ ప్రాసెస్లోనే పోయింది. బట్ నాకేంటంటే నేను ఎందుకు చేసేవాడిని అంటే నా ఎఫర్ట్ ఎక్కడ తగ్గట్లేదన్న గిల్ట్ నాకు ఉండకూడదు. అంటే మనం ఎఫర్ట్ పెట్టలేదు
అని మనకు అనిపించకూడదు. ఎగ్జాక్ట్లీ. ఛాన్స్ వచ్చిందా లేదా వేస్ట్, అది 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 పక్కన సెకండ్ టాపిక్. మనం పడుకునే ముందు ఈరోజు బాంబేలో నేను అసలు కావాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టానా లేదా, అందరినీ కలిసానా లేదా, నేను నవీన్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు అని అందరికి తెలియజేసేలాగా చేసామా లేదా, ఆడిషన్స్ ఇచ్చామా లేదా, అది ఇంపార్టెంట్ నాకు. సో అది నేను పెట్టుకున్నాను అనమాట. సో కానీ అయినా ఆ ప్రాసెస్లో రిజల్ట్స్ రావట్లేవు. సో అందుకే అప్పుడు నేను రైటింగ్ ఇంటర్న్గా జాయిన్ అయ్యి, ఇలా మనం ఛాన్సుల కోసం వెయిట్ చేస్తే ఇంకా అవ్వదు, వేస్ట్ ఆఫ్ టైం, మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలనుకొని ఆ యూట్యూబ్లో ఆ వీడియోస్, ఆ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ దానిలోకి దిగడం జరిగింది. ఓకే. సో దానిలో ఎప్పుడైతే రైటింగ్ చేస్తూ అదే వీడియోస్లో నేను యాక్ట్ చేస్తూ ఆ వీడియోస్ వైరల్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడు నాకు ఒక పాత్ కనిపించింది. ఓకే. దట్ మనం ప్రొడ్యూసర్ల కోసం వెయిట్ చేసి ఎవరో వచ్చి మనకి ఛాన్స్ ఇస్తారనేది ఇంకా జరగదు. మన డెస్టినీ మనమే రాసుకోవాలి, మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఆ యూట్యూబ్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ యూట్యూబ్కి అండ్ మా ఫెలో ఏఐబిలో ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో నాతోటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఎవరు నమ్మనప్పుడు నన్ను నమ్మారు ఆ టైంలో. ఓకే. సో మేమందరం ఒక గ్రూప్ లాగా పనిచేసేవాళ్ళం. అంటే మా అందరికీ సిమిలర్ డ్రీమ్స్, వాళ్ళందరూ కూడా సేమ్ నాలాగే నార్మల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళందరికీ కూడా ఎవరికి కనెక్షన్స్ లేవు. సో మేమందరం కలిసి ఒక గ్రూప్ లాగా ఒక ప్యాషన్ ఉండేది అనమాట. ఆఫీస్లో ఒక రూమ్లో చిన్న రూమ్ తీసుకొని 18 hours అక్కడే పడి ఉండేవాళ్ళం. ఎలా ఒక చిన్న 15-minute వీడియోకి కూడా 4 months రైటింగ్ ఉండేది. అక్కడి నుంచి 1 by 1 థింగ్స్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అక్కడి నుంచి ఏజెంట్ రావడం, ఏజెంట్ నుంచి ఎప్పుడైతే ఏజెంట్ వచ్చిందో నాకు మనసులో ఒక బాధ ఉండేది అనమాట. మనం హిందీలో చిచోరే అని బాలీవుడ్లో పెద్ద హిట్, యూట్యూబ్లో కూడా చాలా ఒక పాపులారిటీ వచ్చింది. బట్ స్టిల్ తెలుగులో కొట్టాలి, తెలుగు సినిమా పడాలి, తెలుగువాడివి కదా, తెలుగులో ఒకటి రావాలి. సో కాన్స్టెంట్లీ నేను ఈ బాంబే స్ట్రగుల్ పీరియడ్లో కాన్స్టెంట్లీ డైరెక్టర్స్ని, రైటర్స్ని టచ్ చేస్తుండేవాడిని. సరే మన కథ ఉందా, చేద్దామా తెలుగులో. ఆ టైంలో నాకు స్వరూప్ మెసేజ్ పెట్టడం జరిగింది, ఇలా నేను ఒక డిటెక్టివ్ కథ అనుకుంటున్నానని. అప్పుడు నాకు ఒక ముందు మీ ఇద్దరికి ఏ రకమైన ఏమీ లేదు, ఫ్రెండ్షిప్ కానీ ఫెమిలియారిటీ కానీ ఏం లేదు. ఫేస్బుక్ మెసేజ్ అంతే. ఫేస్బుక్ ఆ టైంలో ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. ఓకే. ఫేస్బుక్ మెసేజ్ పెట్టాడు, ఇలా నాకు నీ వీడియోస్ చాలా ఇష్టం, నాది ఒక ఇంజనీరింగ్ది హిందీ మోనోలాగ్ ఉంటుంది, నేను దాంట్లో ఒక యూపీ క్యారెక్టర్ చేశాను అనమాట. ఓకే. మిశ్రా, యావరేజ్ మిశ్రా అని. అది చాలా అంటే అది లింక్డ్ఇన్ అండ్ ఇంటర్నేషనల్లీ వైరల్ అయింది. అది బీబీసీ వాళ్ళు కవర్ చేశారు దాన్ని. అది చూసి స్వరూప్ నాకు మెసేజ్ పెట్టాడు, ఇలా నేను ఒక అనుకుంటున్నట్టే ఫస్ట్ థింగ్ నువ్వు తెలుగుడువా అని చెక్ చేశాడు అనమాట. ఎందుకంటే దాంట్లో యూపీ యాక్సెంట్ అంత పర్ఫెక్ట్గా ఉంది, నువ్వు తెలుగు అంటే అఫ్ కోర్స్ బ్రదర్ నేను తెలుగు, మనం ఏంటి చెప్పండి అంటే. డిటెక్టివ్ అనగానే నాకు టక్ మోగిపోయింది శాటిలైట్. ఎందుకంటే నాకు డిటెక్టివ్ అనగానే అరే ఎవరన్నా అసలు డిటెక్టివ్ అని ఎవరు అప్రోచ్ అవ్వరే మనకి, డిటెక్టివ్ ఎలా చూశాడు ఈ అబ్బాయి నాలో అని ఒక 1 month కాన్వర్జేషన్స్ జరిగాయి. అండ్ దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్. ఇంకా నేను మూవ్ చేసేసి తర్వాత తనని రైటింగ్ టీంలో జాయిన్ అయ్యి మేమిద్దరం ఒక 8 months జర్నీ ఉండింది. ఆ స్క్రిప్ట్ని ఇంకా ఎలా బెటర్గా చేద్దాం, స్క్రీన్ ప్లే ఏం చేద్దాం అని ఒక 8-10 months దాని మీద కూర్చొని మా ప్రొడ్యూసర్ కూడా జాయిన్ అయ్యి అలా పుట్టింది ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రి అనే సినిమా. ఓకే. అండ్ ఎప్పుడైతే అది హిట్ అయిందో నాకు ఇంకా ఒక ఎక్సైట్మెంట్ అనమాట, అబ్బా ఇప్పుడు మనం తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకేమైనా చేయొచ్చు. ఓకే. అండ్ నాగి జాతరత్నాల కోసం ఫోన్ చేసి మళ్ళీ అనుదీప్తో జర్నీ, మళ్ళీ ఆ జర్నీ కూడా చాలా బాగా జరిగి ఆ సినిమా అయ్యి, అండ్ ఇప్పుడు ఈ జర్నీ మహేష్ తోటి